ఇగో గుడ్లు ఉడకబెట్టిండు ఇందావా నేను గారెలు చేస్తానైతే పెద్దవి చేస్తావు నువ్వు చెయ్యకు అని నా బిడ్డ అన్నది. ఇక నా కోడలు అన్నది కానీ లేవి అత్త. ఇగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాను. మొత్తం బట్టలన్నీ ఒక బ్యాగ్ అయితే నింపేసాను, మళ్ళీ ఒక బ్యాగ్ అయితే నింపేస్తున్నాను. ఈసారి పాల పొరక రోజు కట్టుకోవడానికి ఇక కొన్ని మా పాప డ్రెస్లు ఇవన్నీ పెట్టేస్తున్నాను. మావిడైతే ఫుల్ ఖుషి అవుతుంది, కనబడుతున్నా. మావిడైతే ఫుల్ ఖుషి అవుతుంది ఎందుకంటే అమ్మాళ్ళ ఇంటికి పోతున్నాను. దగ్గర ఉన్నాయి కానీ ముందే ఆల్రెడీ మొన్న వచ్చి తీసుకెళ్దామని నేనే వద్దు మనకు ఇంటికాడ షాప్లో ఉంది కదా, షాప్ ఉంటుంది 2 రోజులు ఉందామని చెప్పేసిన. సో మావిడైతే ఇక ఏడుస్తూ పంపించింది వాళ్ళ అమ్మను వాళ్ళ అన్నని. మళ్ళీ దగ్గర కదా, దగ్గర వీళ్ళు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతానంట మావిడ. సో ఇప్పుడైతే మేము నీకు అన్నీ అనిపిస్తాయి అట్లా. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక కొన్ని మొత్తం సెట్ చేసినాం అన్నీ. ఇక మా తాతనైతే ఉండమని చెప్పిన, ఎందుకంటే మొన్న రేకులు కొట్టించినాం. మళ్ళీ అదంతా అవుట్ సైడ్తో క్లోజ్ చేసేది ఉన్నది, పని ఉన్నది, కొద్దిగా వర్క్ అయితే ఉన్నది. నేను చెప్పిన ఆల్రెడీ. కాకపోతే మావిడిగా వెళ్దామంటే రేపు ఎల్లుండి వెళ్దామంటే కూడా ఇంట్లో లేదు. ఇక ఎల్లుండి పెళ్లి ఉంది యాక్చువల్లీ. ఇక ఇవాళ అయితే ఇక పాలపొరకు ఉంది, అది కూడా మొత్తం షూట్ చేస్తాము. ఇప్పుడైతే ప్రజెంట్ మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ సెట్ చేసినాము, బ్యాగ్ అంతా సెట్ చేసినాం ఫ్రెండ్స్. ఇక మావిడైతే మొత్తం ఆల్రెడీ బ్యాగులు అయితే నింపేసింది, ఆల్రెడీ నింపేసింది చెప్తున్నా కదా. మరి ఇవన్నీ అయితే మొత్తం క్లోజ్ చేసి వెళ్తాం. మొత్తం కడిగిమని చెప్పేసిన బట్టలు గిట్టలు అన్ని. మా కృతిపాప అయితే పండుకుంది, చాలాసేపు అయింది. ఇక బ్యాగులు చూడండి, అన్ని బ్యాగులు నింపేసింది, మొత్తం బ్యాగ్ నింపేసింది. పెద్ద పెద్ద బ్యాగ్ నింపింది. ఇంకొక సంచి నింపుతాను, ఇంకో సంచి నింపుతాను. మొత్తం 4-5 సంచులు నింపుతాను మా ఆవిడ. సరే సరే. మొత్తం పెళ్లి అయ్యే వరకు కావాలి. చిన్నపిల్లలకి బట్టలు కావాలి కదా మనకి లేకపోయినా. నీకు నాకు కృతిక పాపకి చైత్ర పాప మొత్తం పట్టేసింది మా ఆవిడ. మా ఆయన కలర్స్ మా అన్నయ్య ఏమంటున్నాడు, మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చి ఉన్నాడు. చెప్పు అక్కడికి మొన్న చిన్న చూపెట్టు, ఆ గోళీ చూపెట్టు. 5, 25, 50, 75 అని మొత్తం 150 రూపాయలు. 150 గంట కొనిస్తావా తాత? గంట రూపాయలయా? అవు మరి ఇక ఎట్లా పేరు ఉంటాయి, పేరు కోసమే ఈ మొత్తం. పేరు కోసమేనా? ఏం కనిపిస్తుంది తాత? కవర్ తీసుకురా పెద్దది. అలాగే కూడా ఒకటి పట్టుకోవాలి ఆడదాం. చేయి చూపెట్టు. వెళ్ళడానికి బయలుదేరిన మొత్తం సంచులు చదివినాం కానీ కలర్స్ కొనడానికి వచ్చింది అనమాట. ఇక మేము ఆగినాం. ఇగో మా అన్నగాడు హాయ్ చెప్పు. పెళ్లి కొడుకు ఇంకా రెడీ కాలేదు. పెళ్లి కొడుకు హాయ్ చెప్పు. కృతిక నిద్ర మొత్తం నుంచి తేరుకోలేదు ఇంకా. అది కూడా కలర్. వాటర్ తీసుకురా. మొత్తం చేతిని గలీజ్ చేయకు, తినేటప్పుడు నోట్లో. తాత కరెక్ట్ చెప్పిండు. పేపర్ ఏ కలర్ ఉంటే అది. ఇన్ని కలర్స్ ఉన్నాయి మా దగ్గర అయితే. డబ్బాలు అయ్యి కొన్ని టాబ్లెట్స్ లాగా ఉన్నాయి, గోళీలు. మీకు అమ్మ ఆయన చెప్పలేదు ఈ గోళీల జ్వరం గోళీలు మోషన్స్ అట్లా ఉన్నాయి. చాలా మంది జాతర కూడా పోతున్నారు. సో ఇప్పుడైతే బయలుదేరిన ఆటో మీద. సో వెళ్తున్నట్టు నేను మా కృతిక పాప చిత్రపాత ఆల్రెడీ చెల్లిస్తున్నది. సో నేనైతే ఆ డ్రైవర్తో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను. మా వాళ్ళు అయితే మంచి కామెడీ చేస్తూ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మా ఆవిడ అంతా ఎందుకు వీడియో షూట్ చేస్తామని చెప్తుంది, కానీ వెళ్తున్నాం కదా షూట్ చేస్తామని చెప్పిన. చూడండి ఎట్లా చేస్తాం మా ఆవిడ.
అది కావాలి. ఎట్లున్నాను మొడల్ చేతు ఎట్లున్నావు? చూడకే ఇంకే 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 అన్నదరం పండు అరే 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 దొరి దొరి దత్త కూర్చున్నాయి పట్టుకోవాలి. ఇటీ 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 పట్టరాదు. ఇటీ 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 రామరామ్ గారు నమస్కార్ 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 సెకండ్ దే హలో దే రామరామ్ గారు నా రామరామ్ గారు నమస్తే రామరామ్ గారు. సో ఇప్పుడైతే సామాన్ సదిరేసాను. ఇది మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను. అక్కడ సర్జరీ పెట్టేసాను. కొన్ని సామాన్లు ఇక్కడ కూడా పెట్టేశాను. గంజులో నింపేశాను సామాన్లు మొత్తం. మనది ఇవి రెండు మనది. తీసుకెళ్ళాలి పోయేటప్పుడు. నువ్వు ఒకటి నేను ఒకటి మొత్తం పైన పెట్టాలి. ఇలా పని పెడతాం. అది నాకు అందియాల పైన పెడతా. ఏంటి ఇగో నీకు అందియాల డాడీని అందియమంట. ఇగో మా నాన్నమ్మ అయితే ఇక్కడ పప్పు దంచుతున్నది. ఏమో గారెలు చేస్తావా? ఆ గారెలు చేస్తా. మేము వచ్చినవని గారెలు చేస్తాండి. మా అత్తమ్మ పూరీలు వండుతా, గారెలు చేస్తా, ఇంకా పంపు చేస్తా, కూరగాయ వండుతా, ఏమైనా ఆలుగడ్డ ములిగడ్డ. ఇంకేం చేస్తావు? బియ్యం పెడతా. ఇంకేంది సరిగ్గుంటది. మరి కూర మరి రొట్టెలు చేయాలా? మా అత్తమ్మ మా పాప స్నానం పోసింది, డ్రెస్ వేపిస్తుంది. ఇగో మా నాన్నమ్మ అయితే పప్పు దంచుతుంది. అన్నీ చేస్తా మీకోసం అంటుంది. రేపు బడి ఉన్నదా? రేపు బడి లేదు కదా? లేదు, బడి లేదనే ఇక ఇది ఎంత పండుగ దంచుతుంది. ఈరోజు పండుగ కదా, హోలీ పండుగ జరుపుకుంటున్నారు మా దగ్గర. ఇది దంచిందా? దంచిందావు అది. ఇగో మా పాప అక్కడ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? బాయ్ చేస్తున్నావా? మా చైత్ర స్నానం చేసింది ఇప్పుడు. లే నువ్వు లే, అక్కడ నుంచి లే అంటున్నా. నేనైతే ఇక్కడ కూర్చొని పూరీ చేస్తున్నా. లోపల కూర్చొని చేద్దామంటే బాగా వేడవుతుంది, అందుకోసమే ఇక్కడ చేస్తున్నా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు. తుర్చమ్మ ఉన్నది. ఇగో మా నాన్నమ్మ మాట్లాడతాను. తుర్చమ్మ ఉన్నది, నేనేమో రోగాల మీద ఉన్నా. మా మనవరాలు ఇక్కడ ఉన్నది. ఇక మా కోడలకి గారెలు వండుతుంది. నాకు కాదు గారెలు వండు, వేడి అవుతుంది. వేడవుతుందట మా నాన్నమ్మ అంటుంది. అందరికి పిండి కలిపింది అందరి కోసం మొత్తుకుంటుంది మా అమ్మతోటి. కలమాకు తెప్పు అంటుంది నాన్నమ్మ. ఇవన్నీ మా అమ్మ పెట్టిన అంత జీలకర్ర అది కోడాకిల్ల ఇవైతే లాటిస్తున్నా నేను పూరీలు. రాకు అబ్బా అత్తే నా రోకలే మరిగిపోదు.
ఉదయం కరిగిపోదు తినండి. ఇప్పుడైతే మా అమ్మ అయ్యో నేను కొంచెం లాటిచ్చిన, మా అమ్మ అయితే లాటిస్తుంది, వేయించింది మొత్తం. అక్కడ మా అన్న కూర్చున్నాడు, అన్నగాడు చూడండి ఏం చేస్తున్నావు అక్కడ. గుడ్లు పొట్టు తీస్తాడట, పెంకు తీస్తాడు. పువ్వులు మా కృతికప్ప, మా చైత్ర పాప మా డాడీ దగ్గర ఉన్నది. ఏమైంది? ఇవన్నీ మా అమ్మ చెట్లు, తులసి చెట్టు, గులాబీ చెట్టు, ఇది కలబంద చెట్టు. అమ్మ ఇది ఎందుకు ఎండిపోయింది? కలబంద చెట్టు నీళ్ళు ఎక్కువైనాయి. మీకు పని చెప్తాడట మా అత్తమ్మ. ఎవరు పెట్టిండ్రు జుట్టు? చైత్ర చైత్ర ఏం చేస్తున్నావు? నీళ్ళు పడుతున్నావా? ఈమె అయితే నీళ్ళు పడుతుంది. చెట్లకు పడుతున్నావా? అమ్మ పూల చెట్లకు పడుతుంది మా చైత్ర. గుడ్ గర్ల్. ఏం కొన్ని ఉన్నాయి, బాగా ఎక్కడ ఉన్నాయి. డొక్కు స్కూటీ ఖరాబ్ అయిపోయి. హాయ్ చెప్పు నువ్వు. ఈరోజు హాయ్ చెప్పలేదా? హాయ్ హాయ్ ఫ్రెండ్స్. గులాబీ పువ్వు పూస్తుంది కదా, చిన్న గులాబీ. ఇక్కడైతే ఆలుగడ్డలు ఉడకబెట్టేసిన, పూరీలు చేయడం అయితే అయిపోయినాయి. మా నాన్నమ్మ అయితే గారెలు చేస్తుంది, లోపల ఇటు మొత్తుకుంటూ వస్తుంది. ఏమైంది? ఇగో గుడ్లు ఉడకబెట్టిండు. ఇందావా నేను గారెలు చేస్తానైతే పెద్దవి చేస్తావు, నువ్వు చెయ్యకు అని నా బిడ్డ అన్నది. ఇక నా కోడలు అన్నది కానీ లేవి అత్త ఆమె చేస్తుందట అని. ఆమె అన్నది మా అత్తమ్మ చేస్తుందట. అల్లాలు మొత్తుకుంటా. ఈడేమో గుడ్డు కూర చేస్తాను. ఏం చేస్తున్నావు? ఎక్కరి బావకి స్పెషల్ ఎక్కడి తూ బావా. ఇగో మా అత్తమ్మ గారెలు ఇస్తాను. ఏమన్నారే నానమ్మని మొత్తుకుంటాను. ఏమన్నావు? పెద్ద గారెలు చేస్తావన్నావు నువ్వు. పెద్దగాలు చేస్తాను, చిన్నగాలు అంతే. దానికి మొత్తుకుంటాను. మళ్ళీ ఏం పెట్టినా? చాయ్ పెట్టినా? ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. నేను అట్టిగా వీడియో తీస్తాను. మా చిన్న దూడని చూపెడతా. ఇక్కడ లైట్ లేదా? ఇటు వచ్చి బోల్ తోముతాను. మొత్తుకొని ఏం చేస్తాను? బోల్ తోముతున్నావా? నేను చేయగలిగా గారెలు చేసిన ఇక ఇప్పుడు పెద్ద పెద్ద చెయ్యకే అని మా బిడ్డ అన్నది. అత్తమ్మ చేయని. చిన్న దూడ, చిన్న లేగ దూడ మొన్ననే పుట్టిందట, 10 రోజులైంది. ఇవైతే నా మేకలు. ఆమె ఎప్పుడైనా చేయని, నువ్వు సపరేకుండా. ఇవి నా మేకలు, నాయ మేకలు, కోళ్ళు ఉయ్యాల. ఇగో మా ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. మా నాన్న కట్టెలు ఉండని మొత్తుకోకు నువ్వు. మా నాన్న ఏమో మొత్తుకుంటాను. మా ఆయన మంచి కూర్చొని ఉన్నాడు ఆరాంసే. మా మామయ్య ఇక్కడ బండి పెట్టేటోడు. ఇలా దోతాక చిన్న ఇగో ఏంటి ఏం పెడతా? ఏం చేస్తావు? ఇగో కోడి బాగా మాడుతున్నాను. స్పెషల్ ఒక్కడే తింటాడు కదా, నీకు ఇయ్యాలట. మాకేనా బావ కోసం ఇది. బావ కోసం చేస్తాడట. ఇంకే చాలది లేదా బిడ్డ? వడ తింటుంది. వడ తింటాంది. వడ తింటుంది.
ఏంటి బడా గారలా గారెలు గారెలు కూర్చొని తిని మేడ కూర్చొని తిని ఒకదారా ఇక్కడ కూకుండు ఇక్కడ వేడిగా ఉన్నది కూర్చో వేడిగా ఉన్నది దానికి చెల్లెకి కూర్చొని తిను ఇక ఇది ఇక్కడ పెట్టాలి లేకుండా గాలి పెడితే మంచిగా ఉంది పంక ఇలా కొత్తేమున్నది నేను 2-3 చేసిన పక్కకు పెట్టిన ఇక మాకేమో ఇది చేస్తున్నా నేను చెయ్య అని మా బిడ్డకి ఇచ్చిన ముద్ద ఏంది గారెల పప్పు వీళ్ళకేమో పెసరపప్పు చేసిన 2-3 నీకు పనికి రాదు కదా నొప్పి అయి ఉన్నదవా తినకుంటే మానికేలా అని గారెల పప్పు ఉన్నాయి బేటా తిన్నే అదే ఉందని రైట్ డన్ మమ్మీ ఇదే మమ్మీ कोणाला वाटेल ఈత